దేవుని ప్రేమ అంత మిక్కుటముగా మన మీద ఉన్నదంట ప్రియులారు. అందుకని మనం పాపం చేసినా కూడా పాపాన్ని పక్కన పెట్టి, ఆయనకు ఎదురు తిరిగినా కూడా దాన్ని పక్కన పెట్టి, సాతానుకు చోటు ఇచ్చినా కూడా దాన్ని కూడా పక్కన పెట్టేసి, మనం 10 పొరపాట్లు చేసినా కూడా ఏదైనా ఒక మంచి పని చేసి ఉంటాం, దేవునికి ఇష్టమైనది ఒకటి చేసి ఉంటాం. దేవుడు ఏం చేస్తా అంటే తెలుసా, ఈ 10 పక్కన పడేసి, నా కుమార్తె ఇలాంటి మంచి పని చేసింది, నా కుమారుడు ఇలాంటి మంచి పని చేశాడు, కాబట్టి నా కుమారుని క్షమించాల్సిందే, నా కుమార్తెను కూడా నేను క్షమించాల్సిందే అని వీటిని పక్కన పెట్టేసి ఒక్క మంచి పని చేసినటువంటి మనల్ని దేవుడు ప్రేమతో జాలిపడి ఆ తప్పులన్నీ క్షమించి, ఇంత మంచి పని చేశాడు కదా నా కుమారుడు, ఇంత మంచి పని చేసింది కదా నా కుమార్తె అని ఆ ఒక్కదాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ 10 తప్పుల్ని దేవుడు విడిచిపెడుతున్నాడంట ప్రియులారు. మనం ఏం చేస్తాం చెప్పండి? 10 మంచి పనులు మన పట్ల ఎవరైనా, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు ఎవరైనా చేశారనుకోండి, 10 మంచి పనులు, ఒక్కటి ఏదైనా పొరపాటు చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ ఒక్క పొరపాటునే పట్టుకుంటాం కదా, అది మన బుద్ధి. ఒక్క పొరపాటునే పట్టుకొని 10 మంచి పనులన్నింటినీ కూడా భూస్థాపన చేసి పడేస్తాం. దేవునికి మనకు అది తేడా. మన దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తాడు, అంతగా మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, అంతగా మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన మాట మన నోటికి రాకముందే మనం ఏమైనామో కూడా దేవునికి తెలుసు, మనం ఏం ప్రార్థన చేస్తామో తెలుసు, ఏమి హృదయంలో తలుస్తూ ఉన్నామో కూడా దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఎందుకు ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు చెప్పండి? ఆయనలాగా మనం ఉండాలని, ఆయనలాగా మాట్లాడాలని, ఆయనలాగా నీతిగా ఉండాలని, ఆయనలాగా ప్రేమ కలిగి ఉండాలని, ఆయన వంటి సహనము కలిగి ఉండాలని, ఆయన వంటి త్యాగము కలిగి ఉండాలని, ఆయన వంటి ఓర్చుకునే స్వభావం మనం కలిగి ఉండాలని దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.